కంజనైటల్ పినైల్ కర్వేచర్ అనే ప్రాబ్లము వాళ్ళ లైఫ్లో ఎరెక్షన్ వచ్చిన ఫస్ట్ డే నుంచి ఉండే ప్రాబ్లం. అది అందరిలో ఎవరిలో అయితే ఈ కంజనైటల్ పినైల్ కర్వేచర్ ప్రాబ్లం ఉంటుందో అది వాళ్ళకి బై బర్త్ వచ్చే ప్రాబ్లం అనమాట. వాళ్ళకి ఎరెక్షన్ నోటీస్ చేసిన ఫస్ట్ ఎరెక్షన్ నోటీస్ చేసిన 10 ఇయర్స్లో కానివ్వండి, 12 ఇయర్స్లో కానివ్వండి, 15 ఇయర్స్లో కానీ వాళ్ళు ఎప్పుడైతే ఫస్ట్ ఎరెక్షన్ వస్తుందో ఆ ఫస్ట్ ఎరెక్షన్ వచ్చినప్పుడే వాళ్ళకి పెన్నిస్ అనేది స్ట్రైట్గా ఉండకుండా ఇట్లా బెండ్ ఉంటుంది అనమాట. ఈ బెండ్ అనేది పైకైనా ఉండొచ్చు, కిందకైనా ఉండొచ్చు, సైడ్కైనా ఎటైనా ఉండొచ్చు. సో ఈ బెండ్ అనేది బేస్ దగ్గర కరెక్ట్గానే ఉంటుంది, బేస్ దగ్గర స్ట్రైట్గానే ఉంటుంది, కానీ పెన్నిస్ ఎక్కడో దగ్గర ఇట్లా మధ్యలో వంగిపోయి ఉంటుంది. సో ఈ కంజనైటల్ పినైల్ కర్వేచర్ అనేది వాళ్ళకి బై బర్త్ వచ్చే ప్రాబ్లము. సో ఈ కంజనైటల్ పినైల్ కర్వేచర్ ప్రాబ్లం అనేది వాళ్ళకి వచ్చిన ఎరెక్షన్ వచ్చినప్పుడు ఈ బెండ్ ఏదైతే ఉంటుందో అది ఒకసారి ఎంత ఉంటే ఇంకా లైఫ్ లాంగ్ అంతే ఉంటుంది. అంతేగాని 15 ఇయర్స్ ఉన్నప్పుడు 10 డిగ్రీస్ తర్వాత 20 డిగ్రీస్ అట్లా పెరగదు. వాళ్ళకి స్టార్టింగ్ ఎరెక్షన్ వచ్చినప్పుడు 15 ఇయర్స్ అప్పుడు 10 డిగ్రీస్ ఉందనుకోండి, ఇంకా లైఫ్ లాంగ్ 10 డిగ్రీసే ఉంటుంది. అట్లా కాకుండా 20 డిగ్రీస్ ఉందనుకోండి, 20 డిగ్రీసే ఉంటుంది. 50 డిగ్రీస్ ఉందనుకోండి, లైఫ్ లాంగ్ 50 డిగ్రీసే ఉంటుంది. అంతేగాని అది ఏజ్తో పాటు ఇంకో దాని ప్రకారం పెరగదు. ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు, ఈ కంజనైటల్ పినైల్ కర్వేచర్ ప్రాబ్లం ఉన్నప్పుడు చాలామందిలో వచ్చే ఒక సమస్య ఏంటి అనంటే సెక్షువల్గా కలవటానికి కుదరదు. ఎందుకనంటే సెక్స్ చేసేటప్పుడు పెన్నిస్ గట్టిపడి స్ట్రైట్గా ఉంటేనే వాళ్ళు ఈజీగా కంఫర్టబుల్గా సెక్స్ చేయగలరు. అంతేగాని పెన్నిస్ ఇట్లా బెండ్ ఉందనుకోండి ఖచ్చితంగా సెక్షువల్గా ఇబ్బంది అయింది. అయితే ఈ కంజనైటల్ పినైల్ కర్వేచర్ ఉన్నప్పుడు 30 డిగ్రీస్ బెండ్ దాకా సెక్షువల్గా ఇబ్బంది ఏమీ రాదు. అంటే కొంత పొజిషనింగ్ అడ్జస్ట్మెంట్తోనో, కొంత పార్ట్నర్తో, కొన్ని టైప్ ఆఫ్ సెక్షువల్ పొజిషన్స్తోనో వాళ్ళు ఏదో ఒక రకంగా సెక్స్ అనేది చేయొచ్చు. కానీ ఈ బెండ్ అనేది మట్టికి 30 డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉంటే, 30 డిగ్రీస్ దాకా బెండ్ ఉంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ 30 డిగ్రీస్ కన్నా ఈ బెండ్ అనేది ఎక్కువ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి సెక్షువల్గా ఈ వెజైనల్ ఇంటర్కోర్స్ అనేది ప్రాబ్లం అయింది. సో ఎప్పుడైనా సరే ఈ కంజనైటల్ పినైల్ కర్వేచర్ ఉన్నప్పుడు ఫస్ట్ ఎంత డిగ్రీ ఆఫ్ కర్వేచర్ ఉంది అండ్ దానివల్ల వాళ్ళకి ప్రాక్టికల్గా సెక్షువల్గా ఏదైనా ప్రాబ్లం వస్తుందనేది చూసుకోవాలి. అండ్ ఈ పినైల్ కర్వేచర్ ఉన్న పేషెంట్స్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ బెండ్ అనేది వాళ్ళకి ఏజ్తో పాటు పెరగదు. అండ్ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎరెక్షన్ ప్రాబ్లం కూడా ఏముండదు. వాళ్ళకి పెన్నిస్ గట్టిపడటం అంతా నార్మల్గానే ఉంటుంది, పెన్నిస్కి వచ్చే బ్లడ్ ఫ్లో బాగానే ఉంటుంది, అండ్ ఎరెక్షన్స్ అన్నీ బాగానే ఉంటాయి, హార్మోన్స్ అన్నీ బాగానే ఉంటాయి, ఎరెక్షన్స్ అన్నీ బాగానే ఉంటాయి, ఎవ్రీథింగ్ బాగానే ఉంటుంది. జస్ట్ ఇట్లా ఇన్సర్ట్ చేసి ట్రై చేయడానికి పెన్నిస్ బెండ్ ఉండటం వల్ల సెక్షువల్గా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఈ ప్రాబ్లంతో ఎవరైనా సెక్షువల్గా ఇబ్బంది పడుతుంటే ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది మీకు అది 30 డిగ్రీస్ ఉందా, 30 డిగ్రీస్ కన్నా తక్కువ ఉందా అనేది. 30 డిగ్రీస్ కన్నా తక్కువ ఉంటే సెక్షువల్గా మీకు ఎటువంటి ఇబ్బంది రాదు, ఏదో ఒక రకంగా సెక్షువల్గా మేనేజ్ చేయొచ్చు. ఒకవేళ 30 డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉంటే దానికి ఖచ్చితంగా ప్లైకేషన్ అనే ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్లైకేషన్ అనే ప్రొసీజర్ చేస్తేనే మీకు పెన్నిస్ మళ్ళీ స్ట్రైట్గా అయింది. సో ఈ ప్రాబ్లంతో ఎవరైనా సెక్షువల్గా ఇబ్బంది పడుతుంటే దానికి ఎంత తొందరగా ట్రీట్మెంట్ చేయించుకొని ఆ ప్లైకేషన్ ప్రొసీజర్ చేయించుకుంటే అంత బెస్ట్.